ఆచి చికెన్ మసాలా. భారతీయ జనతా పార్టీలో ఏ ఎన్నికలు జరిగినా సరే గెలుపోటముల కంటే నేతల్లో టెన్షన్ రేపే అంశం ఆర్థిక లెక్కలు. ఇటీవల పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల నిధుల ఆడిటింగ్ కాషాయ పార్టీలో మళ్లీ దుమారం రేపుతుందా? ఓట్లు పెరగలేదు, ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు, ఎన్నికల ఫండ్ ఎక్కడికి పోయిందని పార్టీ అధిష్టానం ఎంక్వైరీ మొదలు పెట్టడంతో కాషాయ క్యాంప్లో ఆడిట్ టెన్షన్ పీక్స్కు చేరిందట. ఇంతకు బీజేపీ ఓడిపోయిందా, లేకపోతే సొంత పార్టీ నేతలే నిధులు మింగేసి పార్టీని ఓడించేశారా అని కాషాయ శ్రేణుల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీలో నేతలకు కొత్త సమస్య వచ్చి పడిందట. గత స్థానిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవటం, నిధులు మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చవటం ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోందట. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ఎన్నికల లెక్కలు, ఖర్చుల ఖాతాలు, నేతల పనితీరు అన్ని స్కానింగ్ అవుతున్నాయట. ఓ రకంగా చెప్పాలంటే ఇది సాధారణ స్కానింగ్ రివ్యూ కాదు, పొలిటికల్ ఫోరెన్సిక్ ఆడిట్ అన్నట్టుగా ఉందట. అందుకే ఎన్నికల ఫలితాల సంగతి దేవుడెరుగు, కానీ ఎన్నికల పేరుతో ఖర్చు పెట్టిన పార్టీ ఫండ్ పై జాతీయ నాయకత్వం చేస్తున్న సర్జికల్ స్కానింగ్ తో రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు టెన్షన్ పట్టుకుందట. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసిన నాయకత్వం తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలతో మరింత సీరియస్ అవుతుందట. హైకమాండ్ ఒక్కసారిగా అంత సీరియస్ మూడ్ లోకి వెళ్లటంతో రాష్ట్ర ఎన్నికల ఫండ్స్ పంపిణీ విషయంలో కీ రోల్ పోషించిన నేతలు హైరాణ పడుతున్నారట. ఢిల్లీ పెద్దలు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫండ్స్ వినియోగంపై కూడా పోస్ట్ మార్టం మొదలు పెట్టారన్న ప్రచారం ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద రచ్చ రేపుతోందంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టాం, కానీ ఫలితాలెందుకు రాలేదు, ఫండ్స్ పంపించాం, ఓట్లెందుకు రాలేదు అని సీరియస్ గా హైకమాండ్ గత ఎన్నికల్లో పార్టీ ప్రణాళికలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలు, నేతలు, ఇన్ఛార్జీల వ్యవహార శైలి, బూత్ స్థాయి పరిస్థితులు వంటి అంశాలపై నేరుగా రాష్ట్ర నేతలపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలో గ్రౌండ్ లెవెల్లో పెట్టిన ఖర్చులకు సంబంధించిన నివేదికలకు, పార్టీ రికార్డులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలిందట. ఎన్నికల ఫండ్ భారీగా పక్కదారి పట్టినట్లు హైకమాండ్ చేస్తున్న స్కానింగ్ లో బయటపడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి ఆడిట్ కేవలం సంఖ్యల, అంకెల గేమ్లా కాకుండా సంస్థాగత సిస్టమ్ లోపాలపై సర్జికల్ స్ట్రైక్ లా మారిందన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. నిధులు నిజంగా ఓటర్లకు చేరాయా, లేక మధ్యలోనే మాయమయ్యాయా? మాయమైతే ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఖర్చు చేసిన నిధులు సరైన విధంగా వినియోగించారా? అంత ఖర్చు పెట్టినా క్షేత్రస్థాయిలో ఓటర్ కన్వర్షన్ ఎందుకు జరగలేదు అన్న అంశాలపై ఇప్పుడు ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకులను నిలదీస్తున్నారట. పార్టీకి వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం కొన్ని చోట్ల ఫండ్స్ మళ్లింపులు, ఇంకొన్ని చోట్ల గ్రూపిజం, ఇంకొన్ని చోట్ల కోఆర్డినేషన్ ఫెయిల్యూర్, మరికొన్ని చోట్ల నేతల మధ్య ఉద్దేశపూర్వక ఆధిపత్య కుమ్ములాటలు, అధికార ప్రతిపక్ష పార్టీలతో లాలూచి క్యాంపు రాజకీయాలు జరపటం వంటి అంశాలు రాష్ట్ర బీజేపీని గెలుపుకు దూరం చేసినట్లు హైకమాండ్ అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. అభ్యర్థులు బలంగా ఉన్నా, రిసోర్సులు పుష్కలంగా ఉన్నా, చేతి నిండా ఫండున్నా ఎందుకు ఓడిపోయారు, ఫలితాలను రాబట్టడంలో ఎందుకు వైఫల్యం చెందారు అన్నది ఇప్పుడు బీజేపీలో బిగ్ క్వశ్చన్ గా మారింది. నేతల మధ్య ఆధిపత్యాల పోరు, పార్టీ కన్నా తమ పదవులను సొంత ప్రయోజనాలకు తాకట్టు పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారట. ఆ క్రమంలో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై నితిన్ నబీన్ ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారన్న టాక్ నడుస్తోంది. రాష్ట్ర పార్టీలో ఈ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై యాక్షన్, పార్టీ కమిటీల్లో భారీ మార్పులు, కొత్త స్ట్రాటజీ ఖాయం అన్న సంకేతాలొస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే రాష్ట్ర నేతల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. మరోవైపు నితిన్ నబీన్ రాష్ట్ర బీజేపీలో చేస్తున్న నిధుల ఆడిట్ స్కానింగ్ రిపోర్ట్ టీబీజేపీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతోందంటున్నారు. మరి ఢిల్లీ పెద్దల యాక్షన్ ఎలా ఉంటుందో, రాష్ట్ర నేతల ఫేట్ ఎలా మారబోతుందో చూడాలి.